వెల్కమ్ టు శ్రీలక్ష్మి సారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్లగూడ. ఈ వీడియోలో కూడా మళ్ళీ మీ ముందుకు ఒక 4 వెరైటీస్తో వచ్చేసానండి. ఈ వీడియోలో కూడా 4 వెరైటీస్ కూడా యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పే విధంగానే బెస్టే పెట్టేశాను. వీడియోలో వచ్చేసి ఇది బాగల్పూర్ టస్సర్లోనండి. ఈ శారీ బోత్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం డిజిటల్ ప్రింట్ వస్తుంది కాన్సెప్ట్. దానికి ఇక్కడ ఇదిగోండి చూడండి, కాంట్రాస్ట్ బార్డర్ లాగా మనకి ఇక్కడ ఆఫ్ వైట్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఏ షేడ్ అయితే తెలుస్తుంది దానికి ఇక్కడ మళ్ళీ టెంపుల్ వీవింగ్ లాగా కూడా వచ్చిందండి. ఇదంతా కూడా మీకు ఇదిగోండి ప్రింటేనండి. ఇది మనకి ఏం వర్క్ కాదు, థ్రెడ్ కాదండి ఇది. ప్లస్ మధ్యలో మాత్రం చిన్న మిర్రర్ ఇచ్చేసి దాని చుట్టూరు స్మాల్ థ్రెడ్ ఉందండి. దాని చుట్టూరు వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ప్రింటేనండి. ఇది క్వాలిటీ వచ్చేసి బాగల్పూర్ టస్సర్ అండి శారీ. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉందండి. మనకి సపరేట్గా అంటూ పెద్ద పళ్ళు ఏం కాదు, షార్ట్ పళ్ళు అనుకోండి. బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇట్లా ప్రింటెడ్ వచ్చినప్పుడు ప్రింటెడ్ బ్లౌజెస్ వేసుకోవటమే బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఇది కూడా దీన్ని మనం ఏదన్నా సింపుల్ ప్యాటర్న్ లాగా చేయించుకుంటే ఇంకా మీకు ఏంటంటే రిచ్ లుక్ వస్తాయండి. శారీ అనేది ఇంకా రిచ్ లుక్ అయిపోతుంది. స్టార్టింగ్ నుంచి కూడా ఇదిగోండి బోత్ సైడ్ బార్డర్ ప్రింట్ అనేది కంటిన్యూ ఉందండి, ఎక్కడ కూడా మీకు గ్యాప్ లేదు. అందుకే శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి అండి. ఇదిగోనండి ఇట్లా సింగిల్ పొర మీద కూడా చూపిస్తున్నానండి. ఇదిగోనండి సింగిల్ స్టెప్ వేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇది క్లాత్ వైజ్ కానీ కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చిందండి. దీనికి బాడీ అంతా ఒకటే ఉంటుందండి, ఈ ఓన్లీ బోర్డర్స్ మారుతాయండి. అందుకే ప్రతిదీ కూడా ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే బాడీ మధ్యలో కలర్ సేమ్ అండి, ఓన్లీ బోర్డర్స్ మనకి చేంజ్ వస్తుంది. అన్నీ కూడా చాలా బాగున్నాయండి, మంచి ప్లెజెంట్గా ఉంది శారీ అయితే లుక్ వైజ్. ఇది వచ్చేసి ప్రైస్ కూడా మనకి 35 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2750లోనే వస్తుందండి. చాలా అంటే చాలా బెస్ట్ ఉందండి ప్రైస్ కూడా, ప్లస్ క్వాలిటీ కూడా అండి. ఆ ప్రైస్కి క్వాలిటీ చాలా బెస్ట్ అనుకుంటున్నాను. మొత్తం టోటల్ 5 కలర్స్ వచ్చినాయండి. మనం ఓపెన్ చేసిన కలర్ ఒకటి కాకుండా మళ్ళీ టోటల్ ఇదిగోండి, ఇదొక కలర్, ఇదొక కలర్, ఇది ఓపెన్ చేసిన కలర్ అండి. మొత్తం టోటల్ 5 కలర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది క్రేఫ్లో చూపిస్తున్నామండి. ముంగా క్రేఫ్లోనే కొంచెం అంటే ముంగా క్రేఫ్లో కూడా కొంచెం తక్కువ క్వాలిటీలోనేనండి, మరీ ప్యూర్ కాదు. ప్యూర్ది లాస్ట్లో చూపిస్తారండి, అది ఫ్లోరల్ కాన్సెప్ట్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్లోదండి. ఇది కానీ తక్కువ కాస్ట్ అయినా క్వాలిటీ అయినా సెమీ అంటే దాని తర్వాత క్వాలిటీ అయినా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇది మనకి ఇదిగోనండి బోత్ సైడ్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి సేమ్ ఉంటుందండి. పై వైపు కింద వైపు మనకి సేమ్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి అంతా కూడా బూటీ ఉంటుందండి, చిన్న లీఫ్ ప్లస్ బూటీ ఉంటుందండి. పళ్ళు ఇదిగోండి షార్ట్ పళ్ళు, బనారసి పళ్ళు వచ్చిందండి. తర్వాత మీకు బ్లౌజ్ ఇదిగోండి కాంట్రాస్ట్ వచ్చిందండి, చక్కగా బూటీస్తో. ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చండి, వేరే ఇంకేం అవసరం లేదు. బ్లౌజ్ కూడా చూసారు కదా, స్టార్టింగ్ నుంచి మనకి బార్డర్ అనేది కంటిన్యూ అండి, ఎక్కడ గ్యాప్ లేదండి. ఇది కూడా లైట్ వెయిటేనండి, మనకి బరువు ఇట్లా ఏం లేదండి, లైట్ వెయిటే ఉంది. ఇది దీంట్లో కలర్స్ కూడా చూద్దామండి, అట్లనే ప్రైస్ కూడా చూద్దాము. ఇది మెహందీ గ్రీన్లోనండి. మెహందీ గ్రీన్కి మనకి వైన్ కలర్ బోర్డర్ లాగా వచ్చిందండి. ఇవి వచ్చేసి మనకి సేమ్ అండి, 35 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2850కి వస్తుందండి. ఇది ఇదొక కలర్. మళ్ళీ మీకు ఒక్కొక్కటి తీస్తూ ఉంటాను చూడండి అండి. ఇది లైట్ పెసర గ్రీన్కి వైలెట్ బోర్డర్ అండి. ఇది వైన్ కలర్కి మనకి ఆనియన్ పింక్ బేబీ పింక్ మిక్స్ అయిన కలర్ అనుకోండి. ఇది కలర్ చాలా బాగుంది. ఇది కూడా వైలెట్కి జామున్ కలర్ బోర్డర్ అండి.
ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ పీచ్ ఉంటుందండి. ఇది వచ్చేసి దానికి స్నఫ్ బార్డర్. ఇది చాలా బాగుందండి. ఇది కాంబినేషన్ నెమలికంఠం బ్లూకి లైట్ యాష్ కలర్ బ్లూ టైప్ది బార్డర్ అండి. ఇది వచ్చేసి అన్ని కూడా విడివిడికి ఇట్లా పెట్టానండి. నెక్స్ట్ చూపించే వెరైటీ వచ్చేసండి టస్సర్ జూట్ అండి. ఇది వచ్చేసి మెటీరియల్ టస్సర్ జూట్. ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఏనండి. ఇది ఏం బరువు ఏం లేదు. మనకి వర్క్ వచ్చిన తర్వాత కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది అనుకోండి శారీ. ఇదంతా కూడా మనం నాట్ వర్క్ అంటాం చూడండి. ముడుకుట్టు వర్క్, నాట్ వర్క్, రకరకాలుగా ఇష్టమైందో వాళ్ళు పిలుస్తూనే ఉంటామండి. మధ్యలో చిన్న సీక్వెన్స్ వచ్చిందండి. చిన్న ఇట్లా బంచ్ లాగా ఇచ్చారు, చిన్నది స్మాల్ అండి సీక్వెన్స్ కూడా. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడికక్కడ నీట్ ఫినిషింగ్ ఉందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ జూట్ అండి. ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి చిన్న టిష్యూ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మనకి స్ట్రైట్ లైన్స్లో ఇచ్చారండి. స్ట్రైట్ లైన్స్ ఇచ్చి చిన్న బార్డర్ ఇచ్చారండి. చిన్న మనకి హ్యాండ్స్కి ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను చేసుకోవచ్చు అండి. మీకు ఇష్టమైతే ఒక ఫ్లవర్ ఎవరన్నా మనకి తక్కువ రేట్లో అందుబాటులో వేసేవాళ్ళంటే చక్కగా హ్యాండ్కి ఒక ఫ్లవర్ వేయించుకుంటే ఇంకా రిచ్ లుక్ వస్తుందండి. ఈ వర్క్ అనేది మీకు కొంచెం స్టార్టింగ్ బ్లౌజ్ తీసేసిన తర్వాత స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ అనండి. అదేం పెద్ద ఎక్కువ ప్లెయిన్ కూడా కాదు, మన స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇదిగోండి ఈ వర్క్ అనేది నీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి మొత్తం కూడా. ఇదిగోండి ఇలా చూసారుగా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మెటీరియల్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా చక్కగా ఉంది. ఇంకా మనం యాజ్ యూజువల్ అండి నడుము దగ్గర నుంచి పళ్ళు వైపు వెళ్ళేసరికి ఎక్కువ వస్తాయండి మనకి ఫ్లవర్స్ అనేది. దీంట్లో కలర్స్ చూద్దాం, అలానే మనం ప్రైస్ కూడా చూద్దాము. మెటీరియల్ మాత్రం టస్సర్ జూట్ అండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది మళ్ళీ అంటే మేబీ మరి సైలెంట్లో పెట్టుకుని ఉంటారు, లేకపోతే గుర్తు ఒక్కోసారి వినకపోవచ్చండి. మాకు ఇదేం సారీ ఏంటి అని పెడతా ఉంటారు అన్నమాట ఫోటోలు, అందుకు చెప్తున్నానండి. ఇది వచ్చేసి 4250 ఉందండి. మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 3550కి వస్తుందండి. ఇది కలర్స్ చాలా బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. దీంట్లో ఏది కూడా తీసేసే కలర్ లేదండి, అంత బాగా వచ్చినాయి కలర్స్. కలర్ చార్ట్ కూడా కొంచెం ఎక్కువే వచ్చిందండి. 6 కలర్స్ వచ్చినాయి మనకి. ఇదిగోండి ఇది ఒక కలర్. ఈ కలర్ కూడా కొత్తగా ఉందండి, చాలా బాగుంది. మళ్ళీ మీకు ఒకసారి ఇలా పట్టుకుంటున్నాను చూడండి అండి. ఎందుకంటే కొంచెం మీకు క్లియర్గా కనపడటానికి అర్థమవటానికి కానీ నేను మళ్ళీ రిపీటెడ్ కూడా పట్టుకొని చూపిస్తున్నాను చూడండి అండి. ఇది ఒకటి. ఓపెన్ చేసిన కలర్ అండి. టోటల్ 6 కలర్స్ వచ్చినాయండి మన దగ్గరికి. నెక్స్ట్ నేను చెప్పాను కదా ముంగా క్రేఫ్లో ప్యూర్ క్వాలిటీ అండి. ఇది ముంగా క్రేఫ్లో మనకి 2 చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. బేసిక్గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే క్వాలిటీ 2 చేంజ్ నుంచి ఇంకా రకరకాల ప్రైజెస్లో వస్తాయండి. 2 నుంచి 3 మధ్యలో వస్తాయి, 3 అబోవ్లో వస్తాయి, 5 అబోవ్లో వస్తాయి. రకరకాల ప్రైజెస్లో వస్తాయండి. ఒకటని కాదంటే క్వాలిటీని బట్టండి మనకి. ఇప్పుడు ఇదే ప్రింటు మనం తక్కువ రేటు మీద దించామనుకోండి ఈసారి క్వాలిటీ మారిపోతుంది కాబట్టి రేట్ తక్కువే రావచ్చండి మార్కెట్లో. నేను అది కూడా చెప్తున్నానండి ముందే. ఇది వచ్చేసి ప్యూర్ ముంగా క్రేఫ్ మీద అండి, మొత్తం డిజిటల్ ప్రింట్. మధ్యలో వచ్చేసి మనకి చిన్న వీవింగ్ బూటీ ఉంది చూసారా, గోల్డ్ కలర్ చిన్న వీవింగ్ బూటీ ఉంది. బోత్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ ఇంచెస్ బార్డర్ అండి, గ్యాప్ బార్డర్ వచ్చింది ఇట్లా బెంటెక్స్ బార్డర్ లాగా, చాలా బాగుంది. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా మనకి టిష్యూ పళ్ళు, గజ్జి సిల్క్ పళ్ళు అంటారు. తర్వాత బ్లౌజ్ ప్లెయినే వచ్చిందండి, ఎందుకంటే ఇంత ఫ్లోరల్ ఇచ్చారు కాబట్టి చక్కగా ప్లెయిన్కే వెళ్ళిపోతేనే బెటర్. ప్లస్ దీనికి చిన్న బార్డర్ కూడా ఇచ్చారు కాబట్టి ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అండి, ఇంకా వేరే ఏం అవసరం కూడా లేదు. మనకి ప్రింట్ కూడా ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఉంది, ఆ కింద గ్యాప్ బార్డర్ కూడా స్టార్టింగ్ నుంచి ఉందండి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు మీకు. ఇది మళ్ళీ చెప్తున్నా అంటే ప్యూర్ ముంగా క్రేఫ్లో వచ్చిందండి ఇది. అందుకే మనకి క్వాలిటీ చాలా బాగా వచ్చిందంటే రేట్ కూడా చెప్తానండి. కాస్ట్ చెప్పే ముంగలో క్వాలిటీ చెప్తాను కదా, అందుకని. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అది వచ్చింది 4 కలర్సే కానీ 4 కూడా ది బెస్ట్ ఉన్నాయండి. ప్లస్ అలానే మనం ప్రైస్ కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి 5250 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4550కి వస్తుందండి. మొత్తం వచ్చేసి 4 కలర్స్ అండి. దీంట్లో 4 కూడా చాలా బాగున్నాయండి కలర్స్. ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ కానీ నెక్స్ట్ ఇది కానీ అన్నీ బాగున్నాయండి. కాంబినేషన్ 4 కూడా చాలా చక్కగా ఉంది.
ఇదండి ఈ వీడియోలో మీకు చూపించిన వెరైటీస్ వచ్చేసి ఇవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. అలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మన ఇన్స్టాని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా నాకు చెప్తూ ఉండండి మన ఛానల్ గురించి చెప్తే మాకేంటంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకేనా అండి?